హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్న తొట్లకొండకి వచ్చానండి. యాజ్ ఎ టూరిస్ట్గా చాలామంది యాత్రికులకు ఇటువంటి పురాతన బౌద్ధ క్షేత్రాలు చూడాలని ఉంటుంది కాబట్టి ఇక్కడున్న కొండల గురించి మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఇదిగోండి చూడండి, ఇది చాలా పెద్ద బౌద్ధ క్షేత్రం అండి. చాలా విహారాలు ఉన్నాయి, పెద్ద పెద్ద స్తూపాలు ఉన్నాయి. 2300 సంవత్సరాల క్రితం, అంటే క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల క్రితమే ఇది కట్టారండి. అప్పుడు ఇది ఒక చాలా బౌద్ధ క్షేత్రంగా ఉండేది. చాలా విహారాలు ఉన్నాయి. చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఈ గోడలతో గదులు ఇవి ఒకప్పుడు చాలా ఎత్తు వరకు ఉండేవి. కాలక్రమేణంగా ఇవి పడిపోవడంతో ఆర్కియలాజికల్ వాళ్ళు దీన్ని ఇక్కడితో పదిలపరిచి ఇవి ఒక మోనస్ట్రీగా మనకి చూపిస్తున్నారు. కానీ ఒకప్పుడు చాలా హైట్ ఉండేవన్నమాట. ఆ పైకప్పు గడ్డితో కానీ కర్రలతో కానీ రూఫ్ ఉండదన్నమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తున్నది ఏదైతే ఉందో ఇది డైనింగ్ హాల్ అండి. బౌద్ధులు అప్పుడు విహారాల్లోని మహాచైత్యాల్లో ప్రార్థన చేసుకునేవారు. ఉదయం సాయంత్రం ప్రార్థన చేస్తూ ఆ బౌద్ధ మత ధర్మాలు పాటిస్తూ లంచ్ టైంలో డిన్నర్ టైంలో ఇక్కడ భోజనం చేసేవారండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు పైకి ఏవైతే ఎలివేట్ అయి ఉన్నాయో ఇవన్నీ ఒకప్పుడు 2300 సంవత్సరాల క్రితం ఈ బౌద్ధ క్షేత్రంలో ఉన్నటువంటి ఒక మహామండపం యొక్క స్తంభాలు అన్నమాట. ఇవి ఒకప్పుడు పిల్లర్స్. వీటిపైన ఒక చెక్కతో కానీ వుడ్తో కానీ వెదురుతో కానీ ఉన్నటువంటి ఒక రూఫ్ ఉండేదన్నమాట. ఆ రూఫ్ కింద ఇది ఒక సమావేశ మందిరం కింద ఉండేదన్నమాట. ఈ సమావేశ మందిరంలో వాళ్ళు సమావేశమై వాళ్ళ యొక్క సమావేశాలు జరుపుకునేవారు అనమాట. సో ఒకప్పుడు ఒక వెలిగిన ఈ సమావేశ మందిరం ఇప్పుడు సగానికి కూలిపోయి పిల్లర్లన్నీ విరిగిపోయి ధ్వంసమైపోయి ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇదొక చైత్యం అండి. చైత్యము అంటే ప్రార్థనా మందిరం అని అర్థం. ఇక్కడ ఏదైతే ఉందో లోపల ఒక చిన్న స్తూపం ఉంటుంది. ఆ స్తూపానికి ఎదురుగా నిల్చొని ఒకప్పుడు ప్రార్థనలు చేసే ఒక మందిరం చైత్యము అంటారు. ఏదైతే కనిపిస్తుందో అది మహాస్తూపం అండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ క్షేత్రం చాలా విశేషమైనదని. ఈ బౌద్ధ క్షేత్రం ఏదైతే ఉందో చాలా పురాతనమైనది. 2300 సంవత్సరాల క్రితం ఈ బౌద్ధ క్షేత్రంలో దీపం పెట్టే ఆచారం కూడా ఉందండి. సో హిందూ మతంలో ఎలాగైతే దీపం పెట్టే ఆచారం ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. కొన్ని అంటే దీపం పెట్టే ఆచారం అంటే ఆ రోజుల్లో కరెంట్ లేదు కాబట్టి దీపమే పెడతారు. సో ఆ దీపాలకు సంబంధించిన దీపస్తూపం అన్నమాట, దీపస్తంభం. ఇదే దీపస్తంభం ఉంది. ఇక్కడ దీపం పెడతారనమాట. ఇవి ఇక్కడ శిథిలాల్లా పడి ఉన్నాయండి. ఇవి దీపస్తంభాలు. సో వీటి మీద మీరు చూడండి, ఒక బలవంతుడు రాతిని మోస్తున్నట్టుగా ఉంది. దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి నిర్మాణాలన్నీ చాలా బరువైన రాతి నిర్మాణాలని చాలా బలవంతులు వీటిని నిర్మించారని వీటి అర్థం అన్నమాట. చూడండి, ఇక్కడ ఈ రాతి నేలని పగలగొట్టి ఒక పూల్స్లా తయారు చేశారు. ఈ పూల్స్లో ఏంటంటే ఒకప్పుడు వాటర్ స్టోర్ చేసుకునేవారు అనమాట. సో వీటిని మనం తొట్టెలు, నీటి తొట్టెలు అంటాం కాబట్టి